అండి, టుడే అండ్ టుమారో, సో దట్ రేపటితో మన క్లాస్ ఎండ్ అయిపోతుంది కదా. కాబట్టి ఈ రోజు రేపు అండ్ రేపు మార్నింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో, మళ్ళీ మండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండవు. సో రేపు మార్నింగ్ Q&A, లాస్ట్ Q&A అండి. సో రేపు మార్నింగ్ ఈ వారం రోజుల్లో మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నా సరే రేపు అటెండ్ అయ్యి అడగచ్చు. ఓకే అండి. సో ఈరోజు డాక్టర్ హరికుమార్ గారు మనతో ఉన్నారు. తన NIT వరంగల్లో ఫెసిలిటేటర్గా వర్క్ చేస్తుంటారు. హలో చెప్పున్నా అనే ఇది అనౌన్స్మెంట్ ఉంది కదా, రేపు చేయలేదు, రేపే లాస్ట్, ఎల్లుండి లేదు అని చెప్పి చెప్తాం కదా. అది మళ్ళీ ఒకసారి పార్టిసిపెంట్స్ అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నది, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ 31 మెంబర్స్ ఉన్నారు. నేను చేస్తాను. సో మళ్ళీ పార్టిసిపెంట్స్ అందరూ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేయి, రేపే. ఓకే రైట్. ఓకే. సో డాక్టర్ హరికుమార్ ఓరుగంటి గారు CHDHC వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ అండ్ NIT వరంగల్లో కూడా ఫ్యాకల్టీ అండి. సో ఈ రోజు సెషన్ ని సార్ హ్యాండిల్ చేస్తారు. సో సార్, హలో సార్. హలో శ్రీనివాస్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయనా? కంటిన్యూ. సో అందరికీ నమస్తే అండి. సో ఈరోజు 6th డే, రేపు కూడా ఉంది సెషన్. రేపు మార్నింగ్ ఉంది, ఈవినింగ్ ఉంది, 2 మార్నింగ్ ఉంది, ఈవినింగ్ ఉంది. రేపు మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్లో క్వశ్చన్ ఆన్సర్స్, ఈవినింగ్ సెషన్లో మళ్ళీ ఇన్ని రోజులు జరిగిన కంటెంట్ అందరినీ మళ్ళీ ఒక సీక్వెన్స్లో పెట్టి, యాక్చువల్గా చాలా కంటెంట్ ఇది మొత్తం సీక్వెన్స్లో పెట్టి, అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా అండి, వినడం బాగానే ఉంటుంది, ఇప్పటికే చాలానే వినేసాము. ఇంప్లిమెంటేషన్ ఎలా చేయొచ్చు అని ఇంకా ఒక మాలో ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేశారు లైఫ్లో. క్లియర్ లేదండి వాయిస్ నాది? లేదా అండి? ఓకే. ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా ముందు ఇంకా మాతో అసోసియేటెడ్ ఎలా, ఇప్పుడు ఒక విని మళ్ళీ మన డైలీ రొటీన్లో పడి మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. సో ఇంకా ఏ విధంగా మాతో అసోసియేటెడ్ ఉండొచ్చు, ఇంకా మేము లైక్ ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ చెప్తామండి రేపు. సో ఈరోజు సెషన్ కూడా, రేపు సెషన్ కూడా రేపు మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. సో అటెండ్ అవ్వండి. సో ఫస్ట్ నిన్న ఇంకొంచెం కంటెంట్ ఏదైతే చెప్పాల్సి ఉందో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తానండి. నేను ప్రెజెంటేషన్ షేర్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నామో అండి, రైట్ అండర్స్టాండింగ్ అని చెప్తున్నామండి. రైట్ అండర్స్టాండింగ్ మనకి అవగాహన ఉండడం, క్లారిటీ ఉండడం అండి. మరి అవగాహన దేని గురించి అవగాహన అంటే మొత్తం 4 విషయాలు అన్నమాట. ఒకటి, మన గురించి మనం తెలుసుకోవడం, అది మనం చాలా డీటెయిల్గానే డిస్కస్ చేసాం. మనిషి అంటే బాడీ, సెల్ఫ్, శరీరం ఉంది, నేను ఉన్నాను, శరీర అవసరాలు ఏంటి, నా అవసరం ఏంటి, అదంతా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాను. దాని తర్వాత నేను వ్యక్తిగా, ఒక ఇండివిజువల్ కాదు. నెక్స్ట్ ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ కానీ, ఆఫీస్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఇలా నలుగురితో ఉండే విధానం గురించి, అది రిలేషన్షిప్స్ గురించి కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ దానికి మేజర్ టైం కేటాయించాము. రిలేషన్షిప్లో ఫీలింగ్స్ ఏంటి, ఏం ఫీలింగ్స్ ఉంటాయి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి, లైక్ దేంట్లో ఏంటి ఇంపార్టెంట్ అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. దాని మీద క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చూసాం. సో ఇండివిజువల్ లెవెల్ 1, ఫ్యామిలీ లెవెల్ 2 అయిపోయినాయి. సో 3rd and 4th ఏంటంటే సొసైటీ లెవెల్ అండ్ నేచర్ లెవెల్. సో ఇది ఇంట్రడక్టరీ వర్క్షాప్ కాబట్టి, ఆన్లైన్ కాబట్టి, తక్కువ గంటలే ఉంటాయి కాబట్టి అన్నింటినీ పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అంత అవకాశం ఉండదండి. సో ఈ సొసైటీ నేచర్ గురించి బ్రీఫ్గా ఒక 5 నిమిషాలు మాత్రమే మెన్షన్ చేసి, ఇంకా ఏమున్నాయి అనేది ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే బ్రీఫ్గా ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇది 3rd పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ ఒక వ్యక్తిగా, సెకండ్ పార్ట్ ఫ్యామిలీ, 3rd పార్ట్ సమాజం, సొసైటీ అండి. సో ఫస్ట్ మనం ఏదైతే ఇండివిజువల్ మనం డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మనం అసలు మన గోల్ ఏంటిది, వాట్ ఈజ్ అవర్ బేసిక్ ఆస్పిరేషన్, మనం ఏం చేసినా సరే దాని వెనకాల మూలమైన కోరిక ఏంటిది, అసలు మూలంగా ఏం కావాలి మనకు అనే దాంతో స్టార్ట్ చేసామండి. సో ఏంటి అంటే మనం అందరం నిరంతరంగా ఎల్లప్పుడూ
కంటిన్యూస్ గా హ్యాపీగా ప్రాస్పరస్ గా ఈ రెండు సమృద్ధిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సమృద్ధిగా ఉండేది అనేది మన మెయిన్ ఉద్దేశం అనేది. దాన్నే సెంటర్ గా పెట్టి ఏం చేసినా దానికోసమే చేస్తాం అనేది డిస్కస్ చేసాం. సో అదే విధంగా ఇప్పుడు ఒక సొసైటీ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ సొసైటీ అసలు మన సమాజంకి ఏం కావాలి, ఒక మనిషి ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి ఎలా అనుకుంటారో సమాజంలో ఏం కావాలి అనేది క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ ఇక్కడ టార్గెట్, సో ఇక్కడ టార్గెట్ అనేది ఉంది కదా, సో టార్గెట్ క్లియర్ ఉండాలి. సో టార్గెట్ దీంట్లో 4 పార్ట్ ఉందండి. టార్గెట్ అనేది ఇండివిజువల్ గా చూసినప్పుడు, వ్యక్తిగా చూసినప్పుడు హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ ఎలా ఉందో, సొసైటీ చూసినప్పుడు 4 పార్ట్స్ ఉందండి. సో ఇక్కడ ఫస్ట్ చూసారంటే సమాజంలో ప్రతి మనిషిలో మనం ఈ 2 విషయాలు ఎన్షూర్ చేయడం, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ఎన్షూర్ చేయడం ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఇండివిజువల్ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ఇది ఎన్షూర్ చేయడం సమాజంలో ఒక చేయాల్సిన ముఖ్యమైన పని. తర్వాత ప్రతి కుటుంబంలో, ప్రతి ఫ్యామిలీ ప్రాస్పరిటీ అంటే నాకు సరిపడా ఉన్నది అనే భావం, సరిపడా యాక్చువల్గా ఉండాలి, ఉన్నాక కూడా భావం ఉండడం కూడా ఆటోమేటిక్ లేదు. సో భావం సరిపడా ఉంది అనే భావం ప్రతి కుటుంబంలో, అది వ్యక్తికి కాదు, సో కుటుంబం లెవెల్లో ప్రాస్పరిటీ అనేది. అదేవిధంగా సొసైటీలో ఫియర్లెస్నెస్, ఎలాంటి భయం అనేది లేకుండా అభయం అనేది ఉండడం, ఒక బయటకు వెళ్ళినా మీరు చేసినా ఇది జరుగుతుంది కానీ అది జరుగుతుంది కానీ, సో సొసైటల్ లెవెల్లో ఒక ట్రస్ట్ ఫీలింగ్ ఉండడం. అది 4th ఏంటంటే యాజ్ అ సొసైటీ మనం మన అవసరాలు తీర్చుకోవడానికి, మన బాడీ నీడ్స్ కానీ రిమైనింగ్ నీడ్స్ కానీ కావడానికి నేచర్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం. సో నేచర్తో కో ఎగ్జిస్టెన్స్ విత్ ద నేచర్. సో ఈ 4 కలిపి ఈ లక్ష్యం అండి. ప్రతి ఇండివిజువల్లో రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్, ప్రతి కుటుంబంలో ప్రాస్పరిటీ, సమాజంలో ఫియర్లెస్నెస్, నేచర్తో కో ఎగ్జిస్టెన్స్. సో ఇది సొసైటీకి కావాల్సిన టార్గెట్. సో ఇది కరెక్ట్ టార్గెటా కాదా, ఈ టార్గెట్ సఫిషియెంటా కాదా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్రతిసారి దీంట్లో ఈ వర్క్షాప్లో అయితే మనం ఏం అప్రోచ్ చేస్తున్నాం అంటే చెప్పిందంతా మీరు ఒక ప్రపోజల్గా తీసుకొని మీరే చూడండి. ఇంతకంటే ఇంకేమైనా అవసరం ఉందా? ప్రతి వ్యక్తిలో రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ఎన్ష్యూర్ ఒక టైంలో ఇది అయింది అనుకుందాం. ప్రతి కుటుంబంలో ఒక ప్రాస్పరిటీ ఉంది, సమాజంలో భయం అనేది లేదు, నేచర్తో కోఎగ్జిస్టెన్స్ అయినాం. ఇంతకంటే ఇంకేమైనా కావాలా? ఫస్ట్ అదొకటి. దీన్నే మానవ లక్ష్యం అని, అసలు మనిషి లక్ష్యం ఇది, మానవ లక్ష్యం అనేది హ్యూమన్ టార్గెట్ అని. సో ఇది ఎన్ష్యూర్ అవ్వాలంటే దానికైతే ఎన్ష్యూర్ అవ్వదు కదా, దానికోసం కొన్ని సిస్టమ్స్ కావాలి. సో దానికి కొన్ని ఇప్పుడు ఎలా అయితే మనకి సమాజంలో మీరు రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ ఉన్నాయి, ఎలా సిస్టమ్స్ ఉన్నాయో ఒక సిస్టమ్స్ ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళకు కూడా ఈ లక్ష్యం పట్ల క్లారిటీ ఉండాలి, ఎలా చేయాలనే స్కిల్స్ కూడా ఉండాలి. అప్పుడు ఇది ఫుల్ఫిల్ అవుతుంది. సో దానికి కావాల్సిన సిస్టమ్స్ ఏంటంటే 5 సిస్టమ్స్ అండి. సో ఫస్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ అంటే ఎడ్యుకేషన్ సంస్కారం, ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ప్రస్తుతం ఎడ్యుకేషన్ అనేది మనకి ఉన్న క్లారిటీ బట్టి ఏం చేసుకున్నామంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ మీన్స్ టు అగైన్ గెట్ ఎ జాబ్, గెట్ మనీ, అంతే అనుకుంటాం. అది స్కిల్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా స్కిల్, అది ఒక స్కిల్కి ఒక స్కిల్ ట్రైనింగ్ అలా అన్నట్టు, ఒక కోచింగ్ సెంటర్ అలా అంటారు. బట్ ఎడ్యుకేషన్ అంటేనే అసలు దాని ద్వారా చదువు సంస్కారం ఉంటాము, దాని ద్వారా రైట్ నాలెడ్జ్ రావడము, రైట్ అండర్స్టాండింగ్ రావడం, మనిషికి కావాల్సిన పూర్తి అవగాహన కలగడం అనేది ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం. సో ఇది కనుక సక్సెస్ అవుతే అది రైట్ ఎడ్యుకేషన్ నాకు వచ్చి దాని ప్రకారంగా నేను జీవితంలో ఎలా ఉండాలి అనే విషయం కూడా నాకు అర్థమై ఆ విధంగా నేను ఉండగలగాలి. సో 2 పార్ట్స్ ఉన్నాయి, అర్థం అవడం, అలా ఉండగలగడం. అందుకే చదువు సంస్కారం. సో అది కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఉన్న ప్రతి మనిషి కనుక ఆ పని మనం కరెక్ట్ గా చేస్తే ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే 1 ఇక్కడ మ్యాప్ చేసాం చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ మీద వర్క్ చేస్తే ఇది 1 ఫుల్ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ హెల్త్. మనం మనిషిగా ఉన్నంత వరకు మనకు బాడీ ఉంది, బాడీని మనం హెల్తీగా ఉంచుకోవడం అనేది కావాలి. అది ఉంటేనే కానీ మనం ఏదైనా చేయగలం. సో హెల్త్ కోసం పనిచేయడం పని చేస్తే అప్పుడు మనం ఈ ప్రాస్పరిటీ కానీ నేచర్కి రిలేటెడ్ దాంట్లో, ఎందుకంటే హెల్త్ విషయంలో చాలా ఫుడ్ నేచర్ నుంచి చాలా తీసుకుంటాం కదా, అది దీనికి మ్యాప్ అవుతుంది, ఫ్యామిలీకి నేచర్కి మ్యాప్ అవుతుంది. అలాగే మనకు కావాల్సిన వస్తువులు, అది ఫుడ్ ఐటమ్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, వుడ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అవి సంబంధించింది ప్రొడక్షన్ అండ్ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు అగ్రికల్చర్ కానీ
ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీలో అగ్రికల్చర్ డైరెక్ట్ చేసే వాళ్ళు ఒకరు, అగ్రికల్చర్ సంబంధించిన దానికి కావాల్సిన ఎరువులు కానీ దానికి కావాల్సిన వస్తువులు కానీ అవి తయారు చేసే వాళ్ళు సెకండరీ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. తర్వాత మార్కెటింగ్ కానీ దాంట్లో ఇన్వాల్వ్, ఇంకా టెరిషియరీ లెవెల్ ఇన్వాల్వ్. సో ప్రొడక్షన్ అండ్ వర్క్ చేస్తే మళ్ళీ అది ప్రాస్పరిటీకి నేచర్కి కనెక్టెడ్గా ఉంటుంది. తర్వాత జస్టిస్, సురక్ష. ఇప్పుడు ఇప్పుడు మనం లాయర్, కోర్టు, ఈ జస్టిస్ సిస్టమ్ అంటున్నాము, ఇప్పుడు దీని గురించి అసలు ఒక పెద్ద జడ్జే ఒక కామెంట్ చేశారంటే, సో కోర్టులో తీర్పు వస్తుందా, న్యాయం జరుగుతుందా? ఇన్ని వాదాలు అన్ని జరిగాక కోర్టు తీర్పు ఇస్తుందా, న్యాయం ఇస్తుందా? సో జడ్జిమెంట్ జరుగుతుందా, జస్టిస్ జరుగుతుందా కోర్టులో? చూస్తే యాక్చువల్గా జడ్జిమెంటే వస్తుంది. సో జడ్జిమెంట్ వస్తుంది కానీ దాంట్లో జస్టిస్ వచ్చిందని గ్యారంటీ లేదు, న్యాయం జరిగిందని గ్యారంటీ లేదు. పంచాయతీ ఏదో తేలుతుంది కానీ ఇది దాని గురించి ఒక జోక్ ఉంది అన్నట్టు. సో కోర్టులో కేసులు నడిచినప్పుడు లాస్ట్కి ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు అంటుంటాం కదా. సో ఏంటంటే అసలు కోర్టులో ఓడిపోయేవాడేమో కోర్టులోనే ఏడుస్తాడు, గెలిచిన వాడేమో ఇంటికి వచ్చి ఏడుస్తారు అంటారు అన్నట్టు. సో అలా కోర్టులో కూడా ఏం జరగట్లేదు అక్కడ. సో నిజంగా జస్టిస్ అంటే ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన అన్ని పార్టీస్ అంటే బోత్ సైడ్స్ హ్యాపీగా ఉంటేనే అది జస్టిస్ జరిగినట్టు. న్యాయ్ అనే దానికి డెఫినేషనే మనం దీంట్లో ఈ కంటెంట్లో వర్క్షాప్లో ఏం చెప్పామంటే ఉభయ సుఖం అన్నట్టు. ఇద్దరు హ్యాపీగా ఉంటేనే అయ్యే సొల్యూషన్ వస్తేనే దాన్ని అంటాం. యాక్చువల్గా దాన్ని కూడా ఉన్నది. అందుకనే ఈవెన్ జస్టిస్ సిస్టమ్ కూడా చాలా రిఫార్మ్ జరుగుతుంది. ఆర్బిట్రేషన్ అని, మధ్యవర్తిత్వం అని, మన ట్రెడిషనల్ గా ఈ సిస్టమ్స్ చాలా ఉంటున్నాయి అన్నట్టు. సో సో అందరికీ ఇది ఎన్షూరింగ్ ద జస్టిస్ అనేది ఒక జస్టిస్ సిస్టమ్ ఉండడం. మళ్ళీ ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. ఇప్పుడు అందరము పండించాం కదా, కొంతమంది పండిస్తే కొంతమంది మనం కన్జ్యూమే చేస్తుంటాం. మళ్ళీ ఎల్లప్పుడూ పండించాం కదా, పండించేదాన్ని మళ్ళీ స్టోరేజ్ చేయడం. సో ఇప్పుడు మీరు ఒక సూపర్ మార్కెట్స్ దగ్గర నుంచి షాప్స్ దగ్గర చూస్తే అవి ఒకటి. సో ఈ 5 సిస్టమ్స్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తే ఈచ్ సిస్టమ్ ఎలా నడవాలి, దాని ఈచ్ ఉద్దేశం ఏంటి అనేది చాలా డీటెయిల్గా ఉంటుంది. అంటే ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటే టార్గెట్ ఏముంటుంది, ఏ విధంగా నడుస్తుంది, ఎట్లా ఉండాలి, ఏ మానసికతో మనం ఏ మెంటాలిటీతో దాంట్లో వర్క్ చేయాలి. సో ఇవన్నీ చాలా డీటెయిలింగ్ ఉందండి. సో దానికి యాక్చువల్గా మళ్ళీ ఒక 2 hours to 4 hours టైం పడుతుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. బట్ ఇంత డెప్త్ ఉంది ఈ సబ్జెక్ట్లో, ఇది తెలుసుకోవాల్సింది ఉంది అని జస్ట్ మీ అటెన్షన్ డ్రా చేయడానికి, ఇది ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ 5 minutes లో. సో దీనికి సంబంధించి అండి తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్స్ లో మేము ఇంకా షేర్ చేస్తాము, దానికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు దాంట్లో చూడవచ్చు. సో దీంట్లో ఇంకా ఫర్దర్ గా డీటెయిల్ గా వెళ్ళట్లేదు, ఇది సొసైటీ దాంట్లో. నెక్స్ట్ నేచర్ అండి, హార్మోనీ ఇన్ నేచర్. సో దీంట్లో చూసామంటండి, సో నేచర్ లో మొత్తం ఏదైతే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయని చూస్తే మనం ఇట్లా 4 groups లో పెట్టొచ్చు అండి. సో ఒకటి ఫిజికల్ ఆర్డర్, సో మట్టి, నీరు, మెటల్స్ ఇలా చూస్తే ఫిజికల్ ఆర్డర్, ఫిజికల్ థింగ్స్ అండ్ థింగ్స్. తర్వాత ప్రాణిక్ ఆర్డర్ అండి, కొంచెం ప్రాణం ఉన్నాయి, ఏదైతే మొక్కలు, చెట్లు ఉన్నాయి కదా అవి ప్రాణం ఉన్నాయి. తర్వాత యానిమల్ ఆర్డర్, యానిమల్, సో జీవావస్థ అన్నట్టు. సో దాంట్లో యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ. దెన్ మనిషి అండి. ఇప్పుడు ఏ ప్లానెట్ మీద అయినా సరే, ఇప్పుడు మనం ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాం, భూమి మీద ఉన్నాం. సో ఈ 3 పైవి, ఇది 1, ఇది 2, 3, ఈ 3 మొత్తం మ్యాచ్యూర్ గా డెవలప్ అయి ఉన్నప్పుడు, అవి అవైలబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనిషి అనేది ఆ ప్లానెట్ లో ఉంటారండి. సో ఎవల్యూషనరీ ప్రాసెస్ లో జరుగుతూనే ఉంటుంది, 100,000 లక్షల సంవత్సరాల నుంచి ఎవల్యూషన్ జరుగుతూనే ఉంది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్లానెట్ మీద అయితే ఈ 3 అవైలబుల్ వస్తాయో దెన్ ద హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఆ ప్లానెట్ లో లైక్ ఎగ్జిస్ట్ అవుతా ఉంటాం. సో ఆ 3 ఉంటేనే హ్యూమన్ బీయింగ్ బతకగలడు. అండ్ మనం వీటి మధ్యలో రిలేషన్ చూసామంటే అండి, సో ఫిజికల్ ఆర్డర్, ప్రాణిక్ ఆర్డర్ చూసామంటే, సో ఒక మట్టి చెట్టుకి మధ్యలో, నేలకి చెట్టుకి మధ్య రిలేషన్ చూసామంటే వాటి రిలేషన్ ఆల్రెడీ క్లియర్ గానే ఉంటుంది. మట్టి ఎప్పుడు చెట్టు చెట్టు ఎప్పుడు మట్టికి అన్యాయం చేయడానికి ఆస్కారం కూడా లేదు. వాటి మధ్యలో హార్మోనీ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు చూసారంటే ఇప్పుడు సాయిల్ నుంచి, నేల నుంచి మొత్తం న్యూట్రిషన్, చెట్టుకు కావాల్సిన అవసరాలు మొత్తం ఈ నేల నుంచి తీరిపోతాయి. మళ్ళీ చెట్టు యొక్క ఆకులు కానీ, దాని పళ్ళు కానీ అవి మళ్ళీ నేల వరి, మళ్ళీ నేల ఎంట్రీచ్ అవుతా ఉంటుంది. చూడండి, దాంట్లోనే ఒక సైకిల్ ఉంది. ఇప్పుడు ఫారెస్ట్లన్నీ ఏ మనిషి పెంచలేదు. భూమి మీద ఉన్న గ్రీనరీ కానీ మొత్తం ఎంటైర్ థింగ్ మనం మనిషి మ్యాన్ గ్రీనరీ చేసింది చాలా అంటే చాలా తక్కువ. సో నేచర్ లోనే ఒక సైకిల్ ఉంది, దానికి అది నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆల్రెడీ దానికి సంబంధించిన సిస్టమ్ ఆల్రెడీ ఉంది.
మనిషి ఏం చేయనవసరం లేదు, దానికి ఏం టెక్నాలజీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనిషి దాని దగ్గరికి పోకపోతే చాలు, అదే మంచిగా ఉంటుంది. అసలు మనిషి పోతేనే ప్రాబ్లం ఉంటుంది. రైట్. సో అదే విధంగా అనిమల్ ఆర్డర్ చూసాం, బిట్వీన్ రిలేషన్షిప్ బిట్వీన్ అనిమల్స్ అండ్ ఈ ప్లాంట్స్ వీటిని చూసాం అనుకోండి. వాటిల్లో కూడా ఇది వెళ్తుంది, అది తింటది, మళ్ళీ తిన్నది అది మళ్ళీ ఎక్స్ట్రీట్ చేసింది దాంతో మళ్ళీ అదే చెట్టు మంచిగా అవుతుంది. దాంట్లో కూడా ఒక సిస్టమ్ ఉంది. సో అదేవిధంగా రిలేషన్షిప్ బిట్వీన్ ఈ మెటీరియల్ అండ్ అనిమల్ చూసినా సరే ఉంది. సో ఈ మూడింటి మధ్యలో రిలేషన్ ఆల్రెడీ మంచిగా ఉంది. దానికోసం మనం చేయాల్సింది ఏం లేదు, హార్మోనీ ఆల్రెడీ ఉంది నేచర్లో. బిగ్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ విత్ సాయిల్? మనం గాలిని, నీరుని, నేలని అవి మనకి ఏమైనా హాని చేస్తున్నాయా? గాలి, నీరు, నేల అవి ఏమన్నా మనకి హ్యూమన్ బీయింగ్ హాని చేస్తుందంటే లేదు, అవి ఏం చేయట్లేదు. కానీ మనం వాటికి చేస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. మనం వాటితో సరిగ్గా ఉంటున్నామా? మన బిహేవియర్, హ్యూమన్ బీయింగ్ బిహేవియర్ విత్ మెటీరియల్ థింగ్స్ సరిగ్గా ఉందా? క్వశ్చన్. అదేవిధంగా చెట్లతోని రైట్, అవి ప్రాణిక్ ఆర్డర్ అంటే ప్లాంట్స్, ట్రీస్ ఉంటే అవి మనకి ఏమైనా హార్మ్ చేస్తాయంటే చేయవు. బట్ మన బిహేవియర్ వాటితో ఎలా ఉంది అంటే క్వశ్చన్ మార్క్. రైట్. సిమిలర్లీ ది అనిమల్స్. సో అనిమల్స్ మనకి ఏమైనా హార్మ్ చేస్తాయంటే వాటి దగ్గరికి మనం పోనంత వరకు మనకి ఏం హార్మ్ చేయవు. రైట్. వాటికే ఇల్లు లేకుండా చేసేస్తే అప్పుడు కోతులు కానీ ఏరే కానీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ మన బిహేవియర్ విత్ అనిమల్స్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. మనకు ప్రతి ఒక్కటి కన్సంప్షనే అండి, మనకి ప్రతి ఒక్కటి టేస్ట్ కోసం, ఆస్వాదన కోసం. యానిమల్ అయినా సరే దాన్ని కోసుకొని తినాల్సిందే, చెట్లైనా సరే ఏదో ఒకటి చేసేసి మనం దాన్ని వాడుకోవాల్సిందే, ఇదైనా వాడుకోవాల్సిందే. ప్రతి దాంట్లో మనకి ఒక ఆస్వాదన కోసం, దాన్ని ఇవన్నీ నా కోసం ఉన్నాయి, నేను కన్సంప్షన్ కోసం ఉన్న యాంగిల్లో మనం అవన్నీ కన్జ్యూమ్ చేస్తే అవి మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది దానివల్ల. సో అది ప్రాబ్లం ఇమీడియట్ గా అవ్వకుండా కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి మనం రియలైజ్ అవ్వట్లేదు. సో ఒక రైట్ అండర్స్టాండింగ్ లేని హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఈ మిగతా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ ఆర్డర్, ప్రాణిక్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో వాటితోని ఉన్న రిలేషన్షిప్ కరెక్ట్ గా లేదు. సో ఆల్రెడీ ఇన్ ద ఎంటైర్ ఎగ్జిస్టెన్స్, ఇన్ ద ఎంటైర్ నేచర్, మళ్ళీ మన నెంబర్ ఎంత అంటే చాలా 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 తక్కువ అన్నట్టు. సో ఇప్పుడు దాన్ని ఇట్లా పిరమిడ్ లా కూడా చూపిస్తుంటారు. ఇంత మెటీరియల్ ఉంటే, ఇంత ప్రాణిక్ ఉంటే, ఇంత యానిమల్ ఉంటే, మనిషి యాక్చువల్గా చాలా తక్కువ ఉంటుంది పర్సంటేజ్ వైజ్, ఏవి నెంబర్స్ ఎలా చూసినా సరే. కానీ హైయెస్ట్ డ్యామేజ్ చేస్తుంటాం మిగతా వాటికి వితౌట్ చేస్తుంది. ఎందుకంటే మన యాక్చువల్గా చాలా మన కాన్షియస్ లెవెల్ చాలా హై, కాకపోతే దాన్ని రాంగ్ యూజ్ చేస్తున్నామా, రైట్ యూజ్ చేస్తున్నామా? రైట్. ఇంకా ఆ కాన్షియస్ లో మనకి డెవలప్మెంట్ జరిగిందా లేదా, రైట్ అండర్స్టాండింగ్ వచ్చిందా లేదా అని దాన్ని బట్టి మన బిహేవియర్ మిగతా ఆర్డర్స్ వైపు ఉంటుంది అన్నమాట. సో ఈ 99.9% ఆల్రెడీ అంత ఆర్డర్ లోనే ఉందండి. జస్ట్ ఒక 4 రోజులు మనిషి సైలెంట్ గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం లాక్డౌన్ లో చూసాం కదా. సో ఇప్పుడు ఢిల్లీలో ఏది ఎయిర్ దానికి ఏదే మంచిగా అయిపోయింది, నదులు దానికి ఏదే రీజునేట్ అయిపోయినాయి, అసలు కొన్ని ఎనిమల్స్ రోడ్ మీదకి వచ్చినాయి చూసాం కదా. మనిషి ఒకటి ఇంట్లో ఉంటే ఎంత కరెక్ట్ ఉంటుందో తెలిసిపోతుంది. సో అదే విధంగా ఇప్పుడు లాక్డౌన్ అయితే పర్మనెంట్ గా పెట్టలేము కదా. సో లాక్డౌన్ పెట్టకుండానే మనిషి కనుక బుద్ధిగా ఉంటే, సో థింగ్స్ విల్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఇట్స్ ప్లేస్. అది ఎలా హార్మోనీ ఉండాలో అంత ప్రాపర్ గా ఉండగలదు. సో దీన్ని మనం ఏదైతే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో, సో దాన్ని మనం రైట్ మార్క్ కనుక చేయగలిగితే సరైన జ్ఞానం ద్వారా, సో దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో నేచర్ లో ఆల్రెడీ బ్యూటిఫుల్ అండి. దాంట్లో ఇప్పుడు ఎలా అయితే రిలేషన్షిప్ బిట్వీన్ సాయిల్ అండ్ ఒక చెట్టు, నేలకి చెట్టు రిలేషన్ చూసానుకో, దాంట్లో చూడండి ఒకదానికి ఒకటి సప్లై చేస్తూనే మళ్ళీ ఈ ప్రాసెస్ లో ఎన్రిచ్ కూడా అవుతుంది. మనం ఏంటంటే మ్యాన్ మేడ్ ఇప్పుడు ప్లాస్టిక్ వీటికి వచ్చినప్పుడు మాక్సిమం మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే రీసైకిల్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే దీన్ని మళ్ళీ దానిలాగానే దానికంటే కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగా చేయాలనుకుంటున్నాం. కానీ వేరేస్ నేచర్ లో అది సైక్లిక్ తో పాటుగా ప్రతి సైకిల్లో మాది ఇంకా బెటర్ అవుతుంది అన్నట్టు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందన్నట్టు అసలు ఆల్రెడీ నేచర్ లో. సో ఆ ప్రిన్సిపల్ అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం లైఫ్ డిజైన్ చేసుకుంటే, మన వస్తువులైనా, మన టెక్నాలజీ అయినా, మన లైఫ్ స్టైల్ అయినా డిజైన్ చేసుకుంటే అప్పుడు మనకి నేచర్ గ్రేస్ బెనిఫిట్ అవుతుంది. రైట్. సో దట్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ద నేచర్ అని. సో స్టాప్ ద ప్రెజెంటేషన్ హియర్. సో క్విక్ గా దీని గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే మేబీ జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ విల్ టేక్ అండి, రిలేటెడ్ టు సొసైటీ కానీ నేచర్ కానీ. జస్ట్ 1 or 2 క్వశ్చన్స్.
యా చాలా బ్రీఫ్గా చెప్పేవాటి